హాయ్ గైస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు మండే. ఈ వీక్ అంతా నేను ఏం తీసుకోబోతున్నాను, ఏ విధంగా నా డైట్ చేస్తున్నాను అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఈరోజు నేను చేసింది లిక్విడ్ ఫాస్టింగ్ అన్నమాట, లేదా జ్యూస్ ఫాస్టింగ్ అని అనొచ్చు. మార్నింగ్ 11 వరకు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే ఉండి 11 నేను తీసుకున్నది ఏంటంటే ఇప్పుడు తేనె నిమ్మకాయ నీళ్ళు అన్నమాట. తేనె నిమ్మకాయ నీళ్ళతో నా డేని స్టార్ట్ చేస్తున్నాను. రెండో లిక్విడ్ వచ్చి 1 అన్నమాట. చూస్తూ అవుతాను అనమాట. మూడోది వచ్చి 3 నడిచింది. ఇప్పుడు చియా వాటర్ అన్నమాట. ఇది మార్నింగ్కి నేను నానబెట్టాను వీటిని, చియా సీడ్స్ని. ఆ వాటర్ ఇందులో తాగుతున్నాను. నాలుగోది వచ్చి 5 ఐదోది వచ్చి 7 డ్రై ఫ్రూట్ జ్యూస్ అన్నమాట. రైట్, కోకోనట్ వాటర్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు 7:15 అయిపోయింది. నా లాస్ట్ జ్యూస్ మాట ఈరోజుకి డ్రై ఫ్రూట్ జ్యూసు. అంతే, ఈ రోజు మొత్తంలో కూడా నేను తీసుకున్నది మొత్తం 5 లిక్విడ్సే తీసుకున్నాను అనమాట. అలాగే ఇది ఇందాక ముందే మీకు పెట్టిన ఫోటోలో ఈరోజు మార్నింగ్ నేను ఎంత వెయిట్ ఉన్నానో నీకు పెట్టాను. 73.5 ఉన్నాను. లిక్విడ్ ఫాస్టింగ్ ఎందుకోసం అంటే, నేను ఆల్రెడీ ఒక 4-5 మంత్స్ నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి ఎవ్రీ మండే ఖచ్చితంగా ఈ లిక్విడ్స్ మీద ఉండాలనేది నేను ప్లాన్ చేసుకున్నది అనమాట. ఎవ్రీ వీక్ మండే మటుకు ఖచ్చితంగా జ్యూస్ ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నది ఏంటంటే తేనె నిమ్మకాయ నీళ్ళు. అది ఫస్ట్ తేనె వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. నిమ్మకాయతో సి విటమిన్ యాడ్ అవుతుంది మన బాడీలోని. రెండోది వచ్చి కర్బూజా వల్ల మనకి సోడియం బాగా అందుతుంది, మన బాడీకి కావాల్సినంత సోడియం. అలాగే మూడోది చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ హై ఫైబర్ అన్నమాట. ఫైబర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది అది మనకి. దానివల్ల ఫైబర్ అందుతుంది. అలాగే ఒమేగా కూడా ఉంటుంది అన్నమాట. నాలుగోది వచ్చి కోకోనట్ వాటర్. ఇందులో కూడా సోడియము పొటాషియం 2 కూడా అందుతాయి. ఐదోది వచ్చి డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను నేను. డ్రై ఫ్రూట్లో మనకి హై ప్రోటీన్స్ అందుతాయి. ఇలా ఈ 5 జ్యూసులతో, ఈ 5 రకాల లిక్విడ్స్తో ఈ డే కంప్లీట్ అయిందన్నమాట నాకు. నేను తాగే దాంట్లో ఇప్పుడు కర్బూజా జ్యూస్ చేసుకున్నప్పుడు దాంట్లోని కొన్ని పాలు యాడ్ చేసుకుంటాను. మీరు చూసే ఉంటారు ఇందాక వీడియోలో. అలాగే తేనె యాడ్ చేస్తాను స్వీట్నెస్ కోసం. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఆ టైప్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. మంచి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. అది మన ఇంట్లో చేసుకున్నది కాబట్టి చాలా బాగుంటుంది. అదే చియా వాటర్ తెలుసుంటే జస్ట్ ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే అవి కూడా సబ్జా గింజలు బాగా వాటర్ని అబ్జర్వ్ చేసుకుని తాగినప్పుడు కూడా భలే ఉంటుంది పంటి కిందకి. అలాగే కోకోనట్ వాటర్ యాజ్ యూజువల్ మనందరికీ తెలుస్తుంది. మళ్ళీ డ్రై ఫ్రూట్ జ్యూస్ లాస్ట్లో వచ్చే పంచ్, అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. అది దాంట్లో కొంచెం ఖర్జూరం కూడా యాడ్ చేయడంతో కొంచెం స్వీట్నెస్ వచ్చి బాగా తేనె, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలవటంతో అది కూడా ఎక్సలెంట్ సోర్సెస్ అన్నమాట. అది నేను తీసుకున్నది. ఇప్పుడు నా బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్, నాకు కావాల్సిన అన్నీ కూడా అందిస్తూనే ఉన్నాను. అలాగే నాకు ఇష్టమైనట్టుగానే వాటిలన్నిటిని నేను తీసుకోవడం జరిగింది.
ఇప్పుడు నేను చేశాను కాబట్టి మీ అందరూ కూడా చేయండి అని నేను వెంటనే సజెస్ట్ చేయను. మీ మీ అవకాశాన్ని బట్టి మీరు చేయాలని నేను అనుకుంటున్నాను. వీక్‌లో ఒక్కరోజు కనుక ఈ ఫాస్టింగ్ చేయగలిగితే దీని రిజల్ట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు ట్యూస్‌డే మార్నింగ్ నేను ఎంత వెయిట్ ఉన్నానో మీకు ఇప్పుడు ఒకసారి ఫోటో పెడతాను చూడండి. అది చూసారు కదా, నా వెయిట్ 72.3 ఈ మంగళవారం పొద్దునకి. అంటే ఆల్మోస్ట్ ఆల్ కేజీ మీద 200 గ్రామ్స్, ఆల్మోస్ట్ ఆల్ 72.5 అనుకుంటా, 1 కేజీ తగ్గానమాట. యాక్చువల్గా ఇది 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 నికరమా అంటే నికరమేం కాదు. మేబీ అంటే ఈ మంగళవారం రోజున నేను ఏమేమి ఫుడ్ తీసుకోబోతున్నానో అన్న దాన్ని బట్టి అది కొంచెం పెరుగుదలా, లేకపోతే అలాగా అక్కడే సస్టైన్ అవుతుందా, కొంచెం తగ్గుతుందా, లేదా కొంచెం పెరుగుతుందా అన్నది తెలుస్తుంది. మేబీ నాకు తెలీదు ఈరోజు ఏం జరగబోతుందో, నేను ఎంత కంట్రోల్డ్గా తింటాను అన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏదో కేజీ తగ్గిపోయాను కదా, మీరు అందరూ సడన్గా ఒక రోజు కేజీ కదా, ఇలా 4 రోజులు చేస్తే 4 కేజీలు కదా అంటే అది 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 కరెక్ట్ కాదు. నేను మీకు కూడా అందుకనే సజెస్ట్ చేయట్లేదు వెంటనే ఇది ఫాలో అయిపోమని. జస్ట్ ఈ వీక్ అంతా కూడా కొంచెం అబ్జర్వ్ చేద్దాం మనం ఒకసారి. నన్ను అబ్జర్వ్ చేయండి, అసలు నేను ఎలా తగ్గుతున్నాను ఏంటి అన్నది కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. ప్రతిదీ కూడా నేను ఇప్పుడు మీకు 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 చూపించిందంటూ ఏదైనా నేను తీసుకున్నానంటే అది వాటర్ మాత్రమే. వాటర్ కాకుండా మండే రోజున నేను ఇంకేమీ తీసుకోలేదు. మీకు చూపించిన ఈ 5 జ్యూసెస్, 5 లిక్విడ్స్ తప్ప నేను వాటర్ మాత్రమే తీసుకున్నాను దీనికి సంబంధించి. మిగతా కూడా నేను తీసుకోలేదు. ఏ ఏ పదార్థాన్ని నేను తినలేదు. కానీ మంగళవారం నేను మళ్ళీ మామూలు నేను ఏదైతే ఫుడ్ తినాలనుకుంటున్నానో ఆ ఫుడ్ తినబోతున్నాను. ఈరోజు మంగళవారం నాటిది, రేపు వీడియో పెడతాను. కాబట్టి నేను ఈ గ్రాడ్యువల్ 72.3లో ఉంటుందా, తగ్గుతుందా, పెరుగుతుందా ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.